నేనైతే ఈ రోజు ఈ చామదుంప ముక్కలు చింతపండు నీళ్ళు ఉడకబెట్టుకుని చక్కగా ముక్కలు చేసి పెట్టుకున్నా. ఈ ఎయిర్ ఫ్రైలో ఎలా చేయాలి ఏంటని చూపిస్తేనే వచ్చేసేయండి. ఇలా బటర్ పేపర్ వేసుకుని లైట్గా ఆయిల్ రాసేసి ఈ ఉడకపెట్టిన చామదుంపలు ఇలా వేసేసి, ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంది కదా, అంటే ఇంత 2 స్పూన్స్ వేసాను. ఇదిగోండి 2 స్పూన్స్ అంతే. ఈ ఉడకపెట్టినవన్నీ ఇలా వేసేసుకుని సగం వేస్తున్నాను, మిగతా సగం సాయంత్రం. చింతపండు నీళ్ళలో ఉడకబెట్టిన చామదుంపలు అన్నమాట ఇవి. సో దీనికి లైట్గా ఇలా ఉప్పు వేసేసాను, అలానే కొద్దిగా కారం వేసేసి మళ్ళీ ఒక్కసారి ఇలా చక్కగా కలబెట్టేసుకుని, ఇలా అయితే చక్కగా కలిపెట్టేసుకున్నాను. చక్కగా ఉప్పు కారం లైట్గా వేసి, కావాలంటే తీసుకున్నాక ఎక్కువ వేసుకోవచ్చు. ఇంట్లో వెళ్ళిపోయే కారం ఇప్పుడు రెడీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకునేది, దీన్ని లోపల ఇలా పెట్టేసేసి, ఇక్కడ చూసారా వరుసగా వచ్చినాయి కదా. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇదిగోండి ఇది కావాలి, ఇది కదా. సో అది వచ్చేంత వరకు నొక్కుతూ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఎస్ ఇది. సో 160 వచ్చింది, కానీ మనకి 160కి ఏం ఉడకదు. 200 పెట్టుకుందాం, పెట్టుకుని టైం నొక్కేద్దాం. 15 మినిట్స్ ఉంది. సో ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోద్ది అనమాట. మధ్య మధ్యలో కావాలంటే ఇలా తీసుకుని మనం చూసుకుని కలపెట్టుకోవచ్చు. కాగితం చుట్టూ ఎగిరిపోతుందని తీసి మళ్ళీ సరి చేసుకున్నా, నీట్గా తీసుకుని పెట్టుకున్నా అనమాట. 15 సెకండ్స్ కూడా అవ్వకపోతే 20 పెట్టుకోవచ్చు. 16, 17, 18, 19 చాలండి. ఇంతేనండి. ఇంకా 200లో 19 సెకండ్స్ 90 మినిట్స్ ఆల్రెడీ ఇందాక పెట్టారు కదా, 1 మినిట్ అయిపోయింది. 20 అనమాట. సో మధ్య మధ్య తీసి కలిపెట్టుకుని చామదుంపలు వేపుడైతే రెడీ అయిపోద్ది. 9 మినిట్స్ ఉంది, ఒకసారి తీసి చూద్దామా. ఆల్మోస్ట్ చూసారా చక్కగా క్రిస్పీగా వచ్చేసినాయి. ఇంకా 9 మినిట్స్ ఉంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. బాగున్నాయి నోట్లో వేసుకుంటే. 9 మినిట్సే ఉంది, ఇంకా 9 మినిట్స్కి ఇంకా క్రిస్పీ అయిపోద్ది అనమాట. చాలా యూజ్ ఉందండి ఈ ఎయిర్ ఫ్రైర్ వల్ల. అసలు నాకు ఆయిల్ అయితే చాలా సేఫ్ అయిపోయింది. చూసారా చక్కగా రెడ్ కలర్లో కూడా వచ్చినాయి. లైట్గా ఆయిల్ ఉప్పు కారం వేస్తే చాలండి. చూపించానా అండి, మొత్తం అయిపోయింది. ఇందాక 9 మినిట్స్ ఉన్నా కదా, ఇప్పుడు ఎంతసేపు ఉంది చూద్దామా, వచ్చేసేయండి. ఇదిగోండి 4 మినిట్స్ ఉంది. ఎలా ఉందో చూద్దామా. వావ్ వావ్, చూసారండి ఎంత ఫ్రై అయిపోయిందో. క్రిస్పీ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది. ఆయిల్ కూడా సేవ్ అయిద్దండి, హెల్త్ కూడా మంచిది. బాయ్.